వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెలబ్రిటీలు సాధారణంగా విడిపోయినట్లయితే అఫీషియల్‌గా తెలిసిపోతుంది. అది కూడా దానికి చిన్న హింట్లు ఇచ్చుకుంటానే ఉంటారు మన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా. అదేవిధంగా ఇప్పుడు ఈ జాబితాలోకి కొత్తగా ఒక అమ్మడు చేరింది. తనే మన శృతి హాసన్ అనమాట. అయితే ఈమె ఆయన ప్రియుడితోటి దిగిన ఫోటోలని, అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో కూడా చేసుకుర్రు. ఆ ఫోటోలు కూడా డిలీట్ చేసిర్రు. అయితే శృతి హాసన్, హాజరిక విడిపోయిర్రు అని చెప్పేసి చాలానే మాటలొచ్చాయి. ఇక అందరికీ తెలిసిందే. కానీ ఈ విషయం పైన క్లారిటీగా ఎక్కడ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఇవ్వలేదన్నమాట. అయితే ఇంకా సోషల్ మీడియా వర్కర్స్ ఊరుకుంటారా? దానిపైన బానే దృష్టి పెట్టినట్టు ఉన్నారు. అయితే శాతన్ ఒక బయట కనిపించగా ఇంకా దాని గురించి మాట్లాడుతూ ప్రశ్నించారు. మీరిద్దరు విడిపోయారటగా అని. అంటే ఆ విషయం పైన ఆయన ఏమీ స్పందించక సారీ అని చెప్పేసి ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందామని చెప్పకుండా వెళ్ళిపోయాడట. ఇక మీడియా సంస్థలకి ఆ విధంగా ఆన్సర్ ఇచ్చినప్పుడు మౌనం అర్ధంగీకారమే అనుకోవచ్చు. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు నిజంగానే వీరు విడిపోయారా అనే విధంగానే అనిపిస్తుందన్నమాట. అయితే వీళ్ళు ఎక్కడా కూడా ఇటువంటి దాని మీద ఎక్కడా కూడా పోస్టులు చేయలేదు. అంతేకాకుండా ఎలాంటి లీకులు కూడా ఇవ్వలేదు. ఇంకా శాంతన్ విషయం పక్కన పెడితే శృతి హాసన్ విషయానికి వస్తే మాత్రం ఒక హింట్ ఇచ్చినట్టే ఇచ్చినట్టు చెప్తున్నారనమాట. ఏందా అంటే ఇప్పుడు తనకి శాంతన్ కంటే కూడా వ్యక్తిగత వృత్తిగతంగా ఆమెకి ఇంపార్టెంట్ అని చెప్పుకొచ్చింది. మంచి పోస్టులు కూడా పెట్టిందనమాట. అయితే ఈమె పాత బాయ్ ఫ్రెండ్ అయిన మైకేల్ విషయానికి వస్తే ఎంతలా పోయిందో ఈ అమ్మడి గురించి అందరికీ తెలుసు. ఇక ఆమె వ్యక్తిగతంగా వృత్తిగతంగా కూడా మర్చిపోయి చాలా దూరమే వెళ్ళిపోయింది. కానీ విడిపోయిన తర్వాత మనసుకు కలిగిన గాయం వల్ల ఆమె పాస్ట్లో ఉండిపోవడం వల్ల ఇండస్ట్రీకి కూడా కాస్త దూరంగానే ఉందనుకోవచ్చు. కానీ ఇప్పుడు అలాంటి నిర్ణయం తీసుకోకుండా కాస్త జాగ్రత్తగానే ముందు నుంచి శాంతంతో మంచిగానే వండుకుంటూ మంచిగానే చేస్తుంది. అంతేకాకుండా వీళ్ళు ఎంత హ్యాపీగా క్లోజ్గా దగ్గరయ్యారో అంతే హ్యాపీగా విడిపోయి దూరమైనట్లుగా కనిపిస్తుందన్నమాట. ఇక ఈ అమ్మడు ఇప్పుడు కొత్త సినిమాలతో కాస్త జోరు పెంచిందే అనుకోవచ్చు. ఇక వృత్తిగతంగా చూసుకున్నట్టయితే ఈమె సెటిల్ అవుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఈ హీరోయిన్ను ఇట్లా చేసుకుంటూ పోతుంటే ఆమె ఫేమ్ కూడా పెరిగే ఛాన్సెస్ కూడా చాలానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వారికి తండ్రి పేరుని ఉపయోగించకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపే తెచ్చుకుంది అనుకోండి. ఇక ఇప్పుడు వీళ్ళ ఇద్దరు బ్రేకప్ మ్యాటర్ నిజంగానే బ్రేకప్ అయ్యిందా అనే సందేహం మీకు కూడా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటే దాన్ని కూడా నొక్కేరు.